ఫేక్ వీడియోలు పెట్టి అడ్డంగా దొరికిపోయే వాళ్ళను చూస్తుంటాం. కానీ మన చంద్రబాబు గారు కాస్త డిఫరెంట్. ఒరిజినల్ ఫోటోలు వీడియోలు చూపించి అవి ఫేక్ అని ప్రచారం చేస్తూ దొరికిపోయారు. ఏపీ వ్యాప్తంగా యూరియా కొరత ఉందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం బయటపడిందన్నది కూడా అంతే వాస్తవం. కానీ ఆ వాస్తవం చెబితే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ వాస్తవాన్ని ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో చెబుతున్న వారిపై మండిపడుతున్నారు. కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఒక సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిష్కరిస్తామని సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి చెప్పాలి. కానీ చంద్రబాబు మాత్రం సమస్యను ఎత్తి చూపుతున్న వాళ్లను లోపలేసేస్తామంటున్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ సెప్టెంబర్లో రైతులకు 1,55,000 టన్నుల యూరియా అవసరమన్నది నిజం కాదా? అందుబాటులో ఉన్నది 90,000 టన్నులు మాత్రమే అన్నది వాస్తవం కాదా? రాత్రి పగలు యూరియా కోసం రైతులు క్యూలో పడిగాపులు కాస్తున్నది నిజం కాదా? సరిపడా యూరియా సరఫరా చేయమని రోడ్డెక్కుతున్నది వాస్తవం కాదా? రైతులను బఫే భోజనం మింగేవాళ్లంటూ వ్యవసాయ మంత్రి నోరు పారేసుకున్నది నిజం కాదా? రైతులు రాజకీయం చేయొద్దంటూ మీరు వార్నింగ్ ఇచ్చింది వాస్తవం కాదా? 2014లో రైతు రుణమాఫీ చేస్తానని 80,000 కోట్లు ఎగ్గొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? అన్నదాత సుఖీభవ కింద 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 విసిరి కొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? వ్యవసాయం దండగాని భావించే మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? కరెంటు ఛార్జీలు తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతుల కష్టాలు బయట ప్రపంచానికి చూపిస్తే అక్రమ కేసులు పెట్టి మీరు లోపలేస్తామని బెదిరించినా సరే వెనక్కి తగ్గేదే లేదు. ఆ రైతుల గోడు ఒక్కసారి వినండి. మీ 75 ఏళ్ల గుండె కాస్తైనా వారిపై జాలి చూపుతుందని ఆశతో, వాళ్ళ కష్టాలు తీరుస్తారన్న అత్యాశతో ఈ దృశ్యాలు చూపిస్తున్నాం. ఆ రైతుల వేదన వినిపిస్తున్నాం. ఒక్కసారి చూడండి సార్. కరువు అయిపోతుంది. వాళ్ళు ఎలా కరువు అయితే తీరియా కొండగొండ ఎక్సైజ్ చేయలేక మానేస్తారు. ఎక్సైజ్ వేస్ట్, రైతులు కూడా వేస్ట్. మందు దొరుకుతుంది, యూరియా దొరకట్లేదు. అసలు అడిక్కడికి మందు దొరుకుతుంది. మేము 10 రోజులు పడి తిరుగుతున్నాం సార్. అయిపోయింది లోడ్, మళ్ళీ 12 రోజులు రండి అన్నారు. మేము వచ్చేదానికి లోడ్ అయిపోయింది అన్నారు. యూరియా అసలు రావట్లేదు అంటున్నారు. వెళ్ళి ఓడికి వెళ్తానేమో లోడ్లు. యూరియా ఫ్రీగా ఉంటే మేము రాం కాదని పని చేసుకుంటాం కదా. ఎండలో ఉండి పొలంలో నుంచి వచ్చి మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు లైన్లో నుంచి. కనపడతలా చక్కగా ఉంది పరిపాలన. డబ్బాలు చెప్పుకుంటే ఎవడని చెప్తాడు. ఈ పరిపాలన చూసుకుంటే ఆడిముడుచుకుంటాం తప్ప ఎవడుకుంటే ఈ బాధలో నుంచి లైన్లో నుంచున్నాం. మళ్ళీ వానికెళ్తే బయటకు అన్నారు. ఎక్కడెత్తున్నారని పొద్దునానికి వచ్చాం. ఈ రేట్ అట్లా ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఎరువు లేదు, సొసైటీకి లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, వాడు ఎక్కువ అమ్ముకుంటాడు. 310 రూపాయలు. నా బతికట్టయితే వెళ్ళారు మొత్తం ఈ సిస్టమ్ ఎరగట్టు వచ్చాం. తీయలేదు, నా పోయలేదు. వెళ్ళిపోతే మంది కట్టలేదు. గతం బ్రహ్మాండంగా ఉందా? మేము ఎరుగుండాక లేదు, మరి అట్ట ఎప్పుడూ లేదు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది. లైన్లో ఒకటి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఒకటి తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. రైతులుగానే ఉండాలట. వాళ్ళు అలా మాట్లాడకూడదట. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన తర్వాత కూడా రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? ఆయన మాటలు విన్న తర్వాతైనా మనకు అనిపించేది ఏంటంటే అలా ఆశించడం మన అత్యాశే అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కాసేపు పక్కన పెట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరతపై, రైతుల కష్టాలపై సోషల్ మీడియా వేదికగా చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. యూరియా కష్టాలను ప్రూఫ్లతో సహా పెడుతూనే ఉన్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని మన చంద్రబాబు గారు సెలవిస్తున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో పెడితే వారిని లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాను కాసేపు పక్కన పెడదాం. అసలు యూరియా కొరత వార్తలపై చంద్రబాబు గారు ఎలా స్పందించారు, అదే యూరియా కొరతపై చంద్రబాబు గారు పెంచి పోషిస్తున్న ఎల్లో పత్రికలతో పాటు మిగతా పత్రికలు ఏం రాశాయన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు?
ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీరు సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు సాక్షి. ఇది ప్రజాశక్తి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఫేక్ న్యూస్ అనే. ఎరువుల కోసం రైతుల పడిగాపులు. ఇది ప్రజాశక్తి దినపత్రిక. ఇది బాబు పెంచి పోషించినటువంటి ఎల్లో మీడియాలో ఇక పరాకాష్ట ఈనాడు దినపత్రిక. అబద్ధాలు తప్ప వాస్తవాలు ఏ రోజు మన కంటికి కనిపించవు. అప్పుడప్పుడు కొన్ని నిజాలు వీళ్ళు మెయిన్ ఎడిషన్లో రాయకపోయినా జిల్లా ఎడిషన్లో రాసి తీరాల్సిందే, తప్పనిసరిగా. బతకాలంటే రాయాలి. ఒక్క చంద్రబాబు ఇచ్చే సొమ్ముతోనే బతకలేరుగా. కాబట్టి యూరియా ఏదయా రైమింగ్ కూడా పెట్టారు. యూరియా ఏదయా అని రైమింగ్ కూడా పెట్టి రాశారు ఈనాడు దినపత్రికలో. మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ఫేక్ న్యూస్ అంటారా? మరి వీళ్ళని కూడా కేసు పెట్టి లోపలేస్తారా? ఈ పత్రిక రాసింది చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించే ఎల్లో మీడియా అని ఆరోపణలు ఉన్నాయి వీళ్ళపైన. ఆరోపణలు ఏంటంటే ప్రజలకు బాగా విషయం తెలుసు. కానీ యూరియా ఏదయా, దుకాణాల దగ్గర రైతుల పడిగాపులు, ఇదే అదనపు వసూళ్లు. ఇంతకంటే ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారు? మీకు ప్రూఫ్ లేదంటున్నారు కదా, ఇంతకంటే ఏం కావాలి? నెక్స్ట్ ఆంధ్రప్రభ. యూరియా బంగారమయ్యే, అరకట్ట యూరియాతో రైతన్నల అష్ట కష్టాలు. జిల్లా వ్యాప్తంగా 1600 టన్నులు మాత్రమే సరఫరా. ఆంధ్రప్రభ దినపత్రిక. వీళ్ళకేం సమాధానం చెప్తారు? వీళ్ళని కూడా ఎత్తి లోపల వేస్తారా? నెక్స్ట్ ఇది పరాకాష్ట అనే ఆ పరాకాష్ఠకే పరాకాష్ఠ పత్రికగా మారిపోయింది ఇది. ఇందులో రాశారు యూరియా వెతలు. జిల్లాలో పిఏసిఎస్లు, గ్రోమోర్ సెంటర్లకు పోటెత్తిన రైతులు. అరకొరగా ఎరువుల పంపిణీపై రైతుల ఆగ్రహం. పట్టించుకొని వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు. వచ్చిన యూరియా ఎటు మళ్లించారో తెలియని దుస్థితి. ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. ఇది సాక్షి దినపత్రిక. ఇందులో వచ్చినటువంటి విజువల్స్ చూపించి ఫేక్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఫేక్ అన్నారు. ఈ దృశ్యాలను చూపించి, ఇక్కడ వేసినటువంటి ఫోటోను చూపించి ఫేక్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే, అచ్చెన్నాయుడు గారు అయితే రైతులు బఫేకు పోయి అక్కడ నిలబడి మింగట్లేదా? మనం ఇక్కడ నిలబడండి, తెచ్చుకోండి, ఏం కష్టం మీకు అని అంటున్నారు. డబ్బున్నోడు, కోట్లున్నోళ్ళు చిరిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినటువంటి పొట్టి దుస్తులు వేసుకుని తిరిగితే ట్రెండ్, ఫ్యాషన్ అను అంటాం. లేనోళ్ళు చిరిగిపోయిన బట్టలు తిరిగితే దాన్ని ఏమంటాము? పేదరికం అంటాం. అలాంటి పేదవాడు మీ దగ్గరకు వచ్చి కట్టుకోవడానికి బట్టలేదు సార్, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలేదంటే వాడిని చూడు, వాడి చిప్పుకొని తిరుగుతున్నాడు, నీకేమైంది అన్నట్టుంది. మీరు బఫేతో పోలుస్తున్నారా రైతుల్ని? బఫేతో పోలుస్తారా? రైతులు నిలబడి, రైతులు రాత్రంతా అక్కడ యూరియా కోసం నైట్ అంతా వెయిట్ చేసి పడిగాపులు కాస్తుంటే బఫేలకు పోయి తినట్లేదా? తినడానికి టైం నిలబడట్లేదా? నిలబడండి, ఎవడి కోసం నిలబడతారంటారా వ్యవసాయ శాఖ మంత్రి? ఇది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండేటటువంటి మంత్రుల వ్యవహార శైలి. నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు నిజమే చెప్తారు ఆయన. ఇప్పుడు రైతులు నిలబడిన దాన్ని బఫేతో పోల్చారు. బలిసినోడికి లేనోడికి బట్టలు కప్పుకోవడంలో, పొట్టి దుస్తులు వేసుకోవడంలో, ఫ్యాషన్ పేరుతో కత్తిరించుకోవడమో, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేకపోవడమో రెండూ సమానంగా చూస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన అచ్చెన్నాయుడు గారు. మొన్నటికి మొన్న పోలీసుల గురించి మాట్లాడారు, ఇప్పుడు రైతుల గురించి మాట్లాడారు. ఆయన నిజంగా ఒక మాట అన్నారు పార్టీ గురించి, పార్టీ లేదు, డాష్ లేదని. ఇంక ఈ విధంగా ఉంటే ఏముంటుంది చెప్పండి? ఇది కుప్పంలోనూ యూరియా కష్టాలు. కుప్పంలో కూడా
చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఒక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో యూరియా కష్టాలు. అక్కడ ఒకసారి చూడండి ఎట్లా నిలబడుకున్నారు రైతులు, ఆ వరుస చూడండి. దాన్ని చూపించి ఏది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఫోటో ఫేక్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరిని వదిలిపెట్టేది లేదని బెదిరిస్తున్నారు. పైగా మీరు ఆ ఫోటోను చూసి బెదిరించారు కదా సార్. ఇది సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎక్కడిది ఇది? జిల్లా ఎడిషన్. ఏం రాశారు ఇందులో? అదే ఫోటో వేశారు, సేమ్ ఫోటో. అదే ఫోటో వేసి లంకపల్లి సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు కృష్ణా జిల్లా, ఇదే వార్తని సాక్షి దినపత్రిక రాసింది. ఘంటసాల మండలం లంకపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసింది. దీంతో సొసైటీ పరిధిలోని లంకపల్లి, దాలిపర్రు, ఎండకుదురు, మల్లాయి, చిట్టూరు, పూషడం గ్రామాల రైతులు బుధవారం ఉదయాన్నే సొసైటీకి చేరుకున్నారు. వందల మంది రావడంతో ఆ ప్రాంతమంతా రైతులతో కిక్కిరిసిపోయింది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. మరి ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పాలి, లేదా రైతులు ఆ విధంగా పడిగాపులు కాసే పరిస్థితి ఉండకుండా చూస్తానని చెప్పాలి. అంతేగాని బెదిరింపులకు దిగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఎత్తి లోపలేసేస్తా, కేసులు పెట్టేస్తానని. కానీ రైతులకి న్యాయం చేస్తామన్న మాట రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించే ఎల్లో మీడియాతో సహా అంతా రైతుల యూరియా కష్టాల గురించి చూపిస్తుంటే అసలు ఏమీ జరగనట్టు చంద్రబాబు ఆస్కార్ నటుడిలా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆయన కుమారుడైతే ఏ ఇంట్లో ఏం జరుగుతుంది ఆ ఇంట్లో తలదూర్చడము, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టడం, పక్కింటోడి కుటుంబంలో తలబెట్టడంలో లోకేష్ గారికి ఉన్న శ్రద్ధ, ఆ శ్రద్ధలో 1% రైతుల మీద గారి పెట్టి ఉంటే ఈ కష్టం ఉండేది కాదు. ఎవడింట్లో ఏం జరుగుతోంది ఇలాంటివి పెడుతూ ఉంటారు పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరుగుతోంది, ఇది తప్ప వారు పెట్టిన పోస్టులు అవి ఫేక్ పోస్టు. ఎక్కడి నుంచో తీసుకొస్తారు, ఆ వీడియోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన తల్లి గారిని దూషిస్తూ ఉంటారు. మన ఇంట్లో మాత్రం అందరూ హ్యాపీగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళ జోలికి ఎవరు రాకూడదు, పక్కింటి వాళ్ళ ఇంట్లో మనం వేలు పెట్టాలి. మీరు ఆ ఇంట్రెస్ట్ ఏదో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద పెట్టినటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదో కాస్త రైతుల మీద పెడితే ఈ కష్టాలు ఉండేవి కాదు. మరి సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ లోకేష్ గారి మీద తీసుకోవాలి. ఫేక్ పోస్ట్ ఆయన పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాస్తవ దృశ్యాలు మేము ఆల్రెడీ చూపించాం, మళ్ళీ చూపించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. మరి సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టడంలో వారు బిజీగా ఉన్నారు. ఇక సంబంధిత వ్యవసాయ మంత్రి అయితే పార్టీ లేదు, డాష్ లేదని గతంలోనే చెప్పేశారు. ఇక ఆయనేం పట్టించుకుంటారు? యూరియా కష్టాలు తీర్చమంటే చంద్రబాబు వార్నింగులు ఇస్తున్న సమయంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కావాల్సినటువంటి యూరియా ఎంత, ప్రభుత్వం సరఫరా చేస్తున్నది ఎంత? రాత్రి పగలని తేడా లేకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి, ఆ ప్రభుత్వం చెప్పాలి, అచ్చెన్నాయుడు గారు వారు కూడా చెప్పాలి. రైతులను బఫే భోజనం మింగేవాళ్ళని వ్యవసాయ మంత్రి అవమానించింది వాస్తవం కాదా? సమస్యను పరిష్కరించకుండా వార్నింగ్లు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ఆంతర్యం ఏంటి? యూరియానే లేదని రైతులు తలలు బాదుకుంటే తక్కువ వాడండి అంటూ తిక్క మాటలు ఎందుకు? తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంఆర్ పాషా గారు సీనియర్ అనలిస్ట్, వాసు యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. రైట్, చంద్రశేఖర్ గారు ఒక్క దృశ్యాన్ని ఒక వన్ మినిట్ కాదు, మీకు 10 సెకండ్స్లో ఒక దృశ్యాన్ని చూపిస్తాను. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆ రైతులు యూరియా కోసం నిలబడ్డది, దాన్ని ఫేక్ వీడియో అంటున్నారు, ఫేక్ దృశ్యాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇంత స్పష్టంగా అక్కడ దృశ్యాలు కనిపిస్తూ ఉంటే ఇటువంటి ఫేక్ వీడియోలు ప్రసారం చేస్తే సోషల్ మీడియాలో పెట్టినా కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు వార్నింగ్లు ఇస్తారా, యూరియా ఇస్తారా సీఎం? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసిన తర్వాత కూడా మనం మళ్ళీ వారి మీద ఆశ పెట్టుకోవటం, రైతులు అంటే తనకి గిట్టదు అని పదే తను చెప్తున్నా కూడా రైతులకి ఏదో మంచి చేస్తాడని ఆశించటం అనేది అది ఒక కళే అవుతుంది తప్ప నిజమైతే కాదు. బెదిరిస్తాడు భయ్యా అని మీరు టైటిల్ పెట్టాడు, బెదిరిస్తూనే ఉన్నాడు భయ్యా. ఇది మొదటి నుంచి అతని వ్యవహార సరళి. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకబడినటువంటి వర్గాలని చిన్న చూపు చూస్తూ, హీనంగా మాట్లాడుతూ, మత్స్యకారుల్ని తోలుదీస్తామన్నా, బీసీలని తోకలు కట్ చేస్తామన్నా, ఈరోజు ఈ మాటలు
ఉన్నా కూడా ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటువంటి రాజకీయానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజమైనటువంటి శైలి. ఇది కొత్త కాదు ఆయనకి, ఎన్నడూ ఎప్పుడూ చేసేటటువంటి ప్రదర్శించేటటువంటి తీరే. ఇవాళ ఈ చెత్త ప్రభుత్వం, మనుషుల్ని ముంచేటటువంటి ప్రభుత్వం, యూరియా అవసరాన్ని కూడా గుర్తించలేనటువంటి ఈ 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు అవసరమా ఈ రాష్ట్ర ప్రజలకి? 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా నేను ఊహించి చెప్పేయగలనని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్తూ ఉంటారు కదా. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి, చేతలు మాత్రం భూమికి కూడా అందవు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇవాళ వారు బెదిరిస్తున్నటువంటి తీరు వారి యొక్క అధికార మదానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. కుప్పంలో, వారి ఊరు గూడుపల్లిలో గుంపులు గుంపులుగా చిత్తూరు జిల్లాలో జనాలు గంటల తరబడి లైన్లో నిలబడుతున్నటువంటి చిత్రాలు కనపడుతున్నప్పుడు ఈ బుకాయించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడు? అదే పొంగనూరులో దాదాపుగా 23 పంచాయతీల్లో 10,000 మంది రైతులు ఉన్నారు. అక్కడ ఇచ్చినటువంటి యూరియా బస్తాలు 720. 10,000 మంది రైతులకి 720 బస్తాలు ఇచ్చాడంటే ఈ మిగిలినటువంటి యూరియా అంతా పక్కదారి పట్టిందని అర్థం. ఈరోజు యూరియా మామూలుగా అయితే సాగు ఖరీఫ్లో 33 లక్షల హెక్టార్ల సాగు జరగాలి. కానీ ఈ 27వ తారీఖు నాటికి, మొన్న జరిగినటువంటి 27 తారీఖు నాటికి సాగు జరిగింది కేవలం 22 లక్షల హెక్టార్లు, అంటే దాదాపు 71% మాత్రమే విస్తీర్ణంలో సాగు జరిగింది. అది ఎందుకు? గతంలో ఇచ్చినటువంటి పంటలకి, వచ్చినటువంటి పంటలకి మద్దతు ధర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించలేకపోయింది. గిట్టుబాటు ధర లేని కారణం చేత రైతులందరూ పెద్ద ఎత్తున వరి వైపున మొగ్గు చూపారు. అందుకే ఇవాళ వేసినటువంటి ఈ 22 లక్షల హెక్టార్లలో దాదాపు 12 లక్షల హెక్టార్లు వరి సాగు జరుగుతుంది. ఈ వరి సాగుకి నత్రజని చాలా అవసరం. అవును, ఎప్పుడైనా కానీ వ్యవసాయానికి అదును పొదును రెండు అవసరం. అదును పొదును. పొదును అంటే మంచి పంట చేతికి వచ్చేటప్పుడు, ఇప్పుడు చిరు పొట్ట వస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో వరికి చిరు పొట్ట వస్తుంది. పొట్ట ఈ టైంలో అధికంగా మనకు వర్షాలు పడడం వలన యూరియా కూడా కొంచెం ఎక్కువ మోతాదులో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నత్రజని 43% యూరియాలో ఉంటుంది. నత్రజని కావాలి అంటే పంటకి యూరియా వేయాల్సిందే, ప్రత్యామ్నాయ మార్గమే లేదు. మరి యూరియా బస్తా గతంలో మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క బస్తా కోసం రైతు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి లేకుండా మేము ఆర్బీకే సెంటర్ల ద్వారా పారదర్శకంగా ప్రతి గ్రామంలోకే సప్లై చేసి మార్కెట్లో ఉన్నటువంటి ధర కంటే కూడా ప్రైవేట్ వాళ్ళు సేల్ చేసే ధర కన్నా 50 రూపాయలు తక్కువకి ఇచ్చాము. మేము 12 లక్షల మెట్రిక్ టన్నుల 12 లక్షల టన్నుల యూరియా మేము సప్లై చేసాం. ఎక్కడా కూడా ఏ మధ్య దళారీ లేకుండా సప్లై చేసాం. ఇవాళ ఈ కరెక్ట్గా ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చేటటువంటి చిరుపొట్ట సమయంలో వరికి కానీ ఈ నత్రజనిని ఇవ్వలేకపోతే దిగుబడి మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవహారాన్ని ఇంత సిల్లీ వ్యవహారంగా, ఇంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటి అంటే ఈ రాష్ట్రం నుంచి రైతుల్ని తరిమేయాలి, అమరావతి నుంచి తరిమేసినట్టు అనే ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది. ఇవాళ అమరావతిలో 50,000 ఎకరాలు అంటాడు, గతంలో 32,000 ఎకరాలు తీసేసుకున్నా కూడా ఆయన వ్యాపారానికి, ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి సరిపోక రైతులను అక్కడి నుంచి 3 పంటలు పండేటటువంటి ఆ ప్లేస్ నుంచి ఎలా తరిమేశాడో అలా రాష్ట్రం నుంచి రైతుల్ని తరిమేయాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన వ్యవహారం గతంలో కూడా చూసాం. మనం బషీర్బాగ్ దగ్గర కరెంటు ఛార్జీలు తగ్గించమంటే బుల్లెట్ తోటాలతోటి గుండెల్లో దించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ఈ పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాన్ని తీసుకుంది. 9వ తారీఖు నుంచి మేము ఉద్యమించబోతున్నాం యూరియా మీద. నిజంగానే అంత ఇది ఉందా? మీరు ఏదో ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ఫోటోలు వేస్తున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు, సోషల్ మీడియాలో ఫేక్ విజువల్స్ పెడుతున్నారు, ఇవన్నీ లేవు వాస్తవంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఈ అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు తిండి ధ్యాసే పెద్ద ఆయనకి.
భోజనం మీద ఉండేటటువంటి ధ్యాస పని మీద ఉండదు. ఈ పెద్ద మనిషి గతంలో కూడా మనం చూసాం, పోలీసులను కూడా భోజనం విషయంలో ఎలా మాట్లాడాడు, ఎందుకు ఏదో చేయడానికి వచ్చారా, తినడానికి వచ్చారని ఒక భూత పదాన్ని జోడించి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇవాళ కూడా ఆయన పొంతన లేకుండా, బాధ్యత లేకుండా ఆ పొగరను చూపిస్తూ మాట్లాడాడు కదా. రైతులు ఎండలో నిలబడి చనిపోయిన సంఘటనలు 14-19లో జరిగాయి. ఈ పెద్ద మనిషికి తెలియదు. మొద్దు నిద్ర పోయేటటువంటి వీళ్ళకి రైతుల బాధలు ఎలా తెలుస్తాయి? అవును, బఫేలకు వెళ్ళినప్పుడు నిలబడతారు కదా, మరి నిలబడి యూరియా రాత్రి పగలు నిలబడి అంటే రైతులన్నా ఈ ప్రాంత ప్రజలన్నా ఓట్లేసినటువంటి ప్రజలన్నా వాళ్ళకి అంత చిన్న చూపు. బఫే సిస్టమ్కి రైతుల యొక్క లైన్లో నిలబడడానికి సంబంధం ఉందండి? యూరియా ఆర్బీకే సెంటర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకే సెంటర్లను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టింది? గ్రామాల మధ్యలోకి తీసుకొచ్చి పెట్టింది. ఒక గ్రామానికి ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతుందో ఆ రోజు ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా వాటిని మ్యాపింగ్ చేసి ఎంత సాగు జరుగుతుందో, విస్తీర్ణంలో జరుగుతుందో వేసి దానికి కావాల్సినటువంటి యూరియాని అక్కడ పెట్టేవాళ్ళు అందుబాటులో. మరి అక్కడి నుంచి సప్లై జరిగేది. ఆ పని నువ్వెందుకు చేయట్లా? 12 లక్షల టన్నులు సప్లై చేసిన ఆర్బీకేలకు ఇవ్వకుండా నువ్వేం గాడిదలు గాయడానికి పక్కదారి పట్టిస్తున్నావా? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావా? ఎందుకు ఇస్తున్నావు? ఈరోజు ప్రైవేట్ వాళ్ళ మీద దాదాపుగా 191 కేసులు కట్టావు. 2845 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని స్వాధీనం చేసుకున్నాడు. మరి పక్కదారి పడుతుంటే యూరియా పక్కదారి పడుతుంటే, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతుంటే ఈ ప్రభుత్వం ఇందుకు మొద్దు నిద్రపోతుంది. ఈ చాతగాని దద్దమ్మ ప్రభుత్వం కనీసం ఎరువులను కూడా సప్లై చేయలేదా? వచ్చినటువంటి ఎరువులే అంతంత మాత్రం, మళ్ళీ గొప్పలు చెప్పుకుంటాడు. గంటకి 18.77 కోట్ల రూపాయలు అప్పు చేసే ఈ చంద్రబాబు నాయుడు గారు రోజుకి దాదాపుగా 450 కోట్ల అప్పు, నెలకి 13,939 కోట్ల అప్పు, ఈ 15 నెలలకి దాదాపు 2,10,000 కోట్ల అప్పు చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి యూరియాని తెచ్చిపెట్టేటటువంటి చిత్తశుద్ధి కూడా ఉండదా? బాధ్యత కూడా లేదా? లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చిందులు దొక్కడానికి మాత్రం బాధ్యతను మర్చి మాట్లాడుతుంటారు. అంటే రైతుల ముసుగులో వైఎస్ఆర్సీపీ వాళ్ళే డ్రామాలు ఆడుతున్నారు, నిజమైన రైతులు లేరు అంటున్నారు. రైతులకి కూడా రాజకీయ రంగు పులిమినట్టుగా చూడాలా? నిజంగానే రైతుల ముసుగులో వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుందా? సార్, ప్రతిదానికి రాజకీయాన్ని అంటించేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రైతు ఒక రోజంతా పనిని మానుకొని వైఎస్ఆర్సీపీ రానటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయండి? ఎలక్షన్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నాయి ఎలక్షన్స్? ఆ టైంకి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వచ్చి రోడ్డు మీద నిలబడతాడా? ఎప్పుడు రావాలి ఎలక్షన్స్? ఎప్పుడున్నాయి? ఈరోజు పంట వేసుకొని అది చేతికి వచ్చి అది చిరుపొట్టు వచ్చేటటువంటి దశలో ఉన్నప్పుడు యూరియా వేయాలి, నత్రజని వేసుకోవాలని రైతు రోడ్డు మీదకి వస్తుంటే దీన్ని రాజకీయానికి పులిమితే ఎట్లాగా? ఎలక్షన్స్ ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తుంది, మాట్లాడుతుంది, రైతుల పట్ల నిలబడుతుంది. అది మా బాధ్యత, మేము చేస్తాం. ప్రతిదానికి వైఎస్ఆర్సీపీ పేరు చెబితేనే చెడ్డీలు తడుపుకోవడం వీళ్ళకి అలవాటైపోయింది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి. వైఎస్ఆర్సీపీ అంటేనే వీరికి భయం. ఏ యొక్క మేము ఉద్యమం తీసుకున్నా, ఏ యొక్క పార్టీ ప్రోగ్రాం తీసుకున్నా దాని మీద నిలువున విషం చిమ్మడం అనేది వీరికి అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఖరీఫ్కి నేను చెప్పినటువంటి నంబర్, ఈ సీజన్లో వేయవలసినటువంటి 32 లక్షల హెక్టార్ల సాగు జరిగిందా? ఎందుకు జరగలేదు? సాగు దాదాపు 10 లక్షల హెక్టార్లు తగ్గిపోయిందంటే మీ నిర్వాకం కాదా? దిగుబడి తగ్గిపోయిందంటే మీ నిర్వాకం కాదా? రైతు రోడ్డెక్కాడు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు దిగజారిపోతుంది, రోడ్డెక్కుతుంది అని అర్థం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. రైతులు వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా వాళ్ళు యూరియా కోసం పడిగాపులు గాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దాదాపు 266 రూపాయల యూరియా బస్తా ప్రైవేట్గా చేతులు మారుతూ ఇవాళ 400 నుంచి 500 అమ్ముడవుతుంది. ఇది ఒక పెద్ద స్కామ్కి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిన తెలుగుదేశం పార్టీ పక్కకి ఈ యూరియాని పంపించి వేసి అడ్డదారుల్లో వ్యాపారం చేస్తూ పట్టుకుంటున్నట్టుగా, కేసులు కడుతున్నట్టుగా డీలర్లని హింసిస్తూ, డీలర్ల పేర్లు చెప్పి
దందా నడుపుతుంది తెలుగుదేశం నాయకులు. ఏ విధంగా అయితే లిక్కర్ మీద వ్యాపారం చేస్తున్నారో, ఏ విధంగా అయితే ఇసుక మీద వ్యాపారం చేస్తున్నారో, ఏ విధంగా మట్టి మీద వ్యాపారం చేస్తున్నారో అదే వ్యాపారాన్ని ఇవాళ యూరియా మీద కూడా చేస్తున్నారు. ఇదే అచ్చెన్నాయుడు గారు గతంలో మనం చూసాం ఈఎస్ఐ స్కామ్. ఆ రోజు ఏదో మూత్రనాళానికి సంబంధించినటువంటి వ్యాధి ఉందని వెళ్ళేసి వాళ్ళ సొంత బంధువు హాస్పిటల్లో వెళ్ళేసి హాస్పిటల్లో చూసి చేరి నాటకం ఎట్లయితే ఆడాడు ఇదందరం మనం గమనించాం. ఆ రోజు స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. సో వీళ్ళకి స్కాములు స్కీములు అలవాటు కాబట్టి అచ్చెన్నాయుడు గారు 250 కోట్ల నుంచి 300 కోట్ల స్కామ్ జరుగుతుంది అని ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా కోడై కూస్తున్నా కూడా ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడు? కరెక్ట్. రెండవది, ఈరోజు ఎరువుల కొరత ఉంది, కనపడుతుంది కదా, ప్రతి గ్రామంలో కనపడుతుంది కదా. పొంగనూరు చెప్పాం, ఇప్పుడు నెల్లూరు జిల్లా చెప్తున్నాం, ప్రకాశం జిల్లాలో చెప్తున్నాం. యూరియా కొరత ఉన్నది కనపడుతుంది. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, బయటకు వచ్చి చెప్పమనండి. వాళ్ళ గ్రామాల్లో సప్లై చేశారా చెప్పమనండి. ఏ జిల్లాలో కొరత లేకుండా ఉందో ఒక్కసారి చెప్పమనండి. డ్రామాలు ఆడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పేరులోనే ఉంది తెలుగు డ్రామాల పార్టీ అని. సో ఆ డ్రామాలు వాళ్ళకి సర్వసాధారణంగా అలవాటు కాబట్టి డ్రామాలు ఆడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ తారీఖు నుంచి ఉద్యమించబోతుంది. ప్రజలకి అండగా, రైతులకి అండగా నిలబడబోతుంది. ఇవాళ ఉల్లి రైతు కూడా సార్ మీరు గమనించాలా, సమయం కొంచెం ఇవ్వండి. ఉల్లి రైతు గతంలో 4,000 నుంచి 12,000 అమ్మింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇవాళ ఉల్లి 400 నుంచి 700కు పడిపోయింది. చిని మా ప్రభుత్వంలో 20,000 నుంచి 30,000, ఒకానొక సందర్భంలో 1,00,000 అమ్మింది చిని. ఈరోజు 6,000 నుంచి 12,000కు పడిపోయింది. మిర్చి 24,000 కాస్త 12,000కు పడిపోయింది. పొగాకును కొనే నాదుడు లేడు, మినుమును కొనే నాదుడు లేడు. ఈ విధంగా పత్తి, మిరప, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా పడిపోయాయి. ఇదంతటికి కారణం వీరి చేతగాని అసమర్థ పరిపాలన. ఇది ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. అందుకే దొంగ నాటకాలు ఆడి ఈ చంద్రబాబు నాయుడు గారు బెదిరించి పోలీసుల్ని ఎదురుగా పెట్టి వారితోటి భయపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న కూడా డీజీపీ గారు ఏదో 30 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని 30 సంవత్సరాలు అయింది సార్ అని ఒక బొకే తీసుకొని ఇవ్వడానికి వెళితే దానిలో కూడా ఏదో మీటింగ్ పెట్టినట్టుగా ఈ యూరియాని పక్కదారి పట్టకుండా కాపాడమని ఒక కమిటీ చర్చ చేసినట్టుగా మళ్ళీ పేపర్లో వేసుకున్నారు. వీళ్ళ ముసుగు దొంగతనాల గురించి వీళ్ళ ఆంధ్రజ్యోతి పత్రిక పెద్ద ఆర్టికల్ రాసింది. చరిత్రలో ఎన్నడూ లేనంత అవినీతికి వాళ్ళ నాయకులు పాల్పడుతున్నారు, ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక తొలి పలుకులో ఏదో కొత్తగా పలుకుతున్నటువంటి ఆర్కే గారి పలుకుల్లోనే చెప్పారు. ఇంకా ఏకంగా వాళ్ళు ఏమంటారంటే నక్సలైట్లు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది, అర్థం పడుతుంది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. రైతులు బఫే భోజనానికి వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ పడుతున్న కష్టాలు ఏంటి, ఈ బఫే భోజనం పోలికేంటి? అందరికీ నమస్కారం అండి. అచ్చెన్నాయుడు గారికి ఒక చిన్న విషయం చెప్పాలండి, అక్కడి నుంచి మొదలు పెడతాను. నిజంగా అచ్చెన్నాయుడు గారు రైతులకి బఫే భోజనం అంటే ఏంటో తెలియదు. ఎందుకు అంటే బఫే భోజనాలు అన్నది మీకు అలవాటు, నాకు కూడా అలవాటు ఉండొచ్చు, కానీ రైతులకి అంత మంచి రోజులు ఎప్పుడు మీరు తేలేదండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, ఇంకొక 4 సంవత్సరాలు పనిచేయబోతున్నారు. అయినా కూడా రాష్ట్రంలో రైతులకి బఫే భోజనం అన్నది ఎప్పుడు కూడా దొరకలే. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల జీవితాల్ని మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో, ఆ ప్రయత్నానికి సంబంధించి నేను ఒక ప్రశ్న ప్రజల్ని అడిగిన ప్రశ్న ఏంటి, నాయకుడు అనే పదానికి ఇందులో నిలువెత్తు నిదర్శనము ఎవరు అని చెప్పేసి కింద 3 ఫోటోలు వేసిన.
కింద 3 ఫోటోలు ఇస్తే 21,000 మంది 21,000 మంది ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అనేది చెప్పారు. ఈ 21,000 మందిలో 94% జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. ఎంతమంది? 94% మంది. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ఎన్ని పడ్డాయంటే 5%. ఇక పవన్ కళ్యాణ్ గారికి అయితే 1% పడ్డది, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే రైతుల కోసము రైతుల జీవితాలని మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, మీరు అలవిగాని హామీలను ఇచ్చారు, రైతుల్ని ప్రజల్ని మోసం చేశారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మొదటి మాట నాకు చాలా గుర్తుంది. నేను మారిపోయాను, పాత చంద్రబాబుని మీరు చూస్తారు అన్నారు. కానీ ఆ అహంకారము తగ్గలేదు. ఈరోజు రైతులని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా బెదిరించేటటువంటి ప్రయత్నము, ప్రజలని డైరెక్ట్గా బెదిరించేటటువంటి ప్రయత్నం అనేది చేశారు. ఏం చేశారో ఒకసారి చెప్తాను నేను. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది మనకు అవసరం పడుతుంది. మీరు ఎంత యూరియా ఇప్పటివరకు ఇచ్చారు, ఎంత యూరియా అన్నది ఇవ్వబోతున్నారు, ఎంత మీ దగ్గర ఉంది, దమ్ముంటే ఈ డేటాని బయటపెట్టండి సార్, దయచేసి బయటపెట్టండి. అక్కడే మీరు చేసినటువంటి మోసం రైతులకి బట్టబయలైపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫేక్ వీడియోలు బయట పెడితే ఊరుకోమంటున్నారు. ఆ వీడియో ఫేక్ అని చెప్పేసి ఎవరు చెప్పారు సార్? ఎక్కడన్నా చూపించారా? ఎవరన్నా ధృవీకరించారా వీడియో ఫేక్ అన్నది? ఒకసారి దయచేసి చెప్పాలి. ఆ వీడియో ఒకవేళ ఫేకే అనుకుంటే మరి ఈ వీడియో ఫేక్ కాదా? దయచేసి ఒకసారి టీడీపీ వాళ్ళు ఇందాకే 30 నిమిషాల ముందు ఒక వీడియో పెట్టారు, యూరియా బస్తాలని తరలిస్తున్నారని చెప్పేసి. మా దగ్గర యూరియా బస్తాలు చాలా ఉన్నాయి, మాకు కావాల్సినంత యూరియా మా దగ్గర ఉంది అని చెప్పేసి వీడియో పెట్టారు. మరి ఈ వీడియో అనేది ఫేక్ కాదా? ఒక్కసారి నారా లోకేష్ గారు ఏంటంట ఏం పెట్టారంటే, రైతుల అవసరానికి మించి రెడీగా యూరియా అని చెప్పేసి ఇక్కడ చూడండి. పాపం ఎవరో పైన యూరియా అన్నది అన్లోడ్ చేస్తున్నారు. మరి అది యూరియానా కాదా మనకు తెలియదు. ప్రచారం చేయగలిగిన గొప్ప పార్టీ అది. సో ఇది పెట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే అంటే భయపెడుతున్నారో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అని చెప్పేసి, దయచేసి ఆ వీడియోలు ఫేకా కాదా ఒకసారి ధృవీకరించుకోండి. ఇక రైతులకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఇప్పటి సంబంధం కాదు. 47 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుల్ని ఆయన గౌరవించలేదు. ఇష్టారీతిన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. సరే, బషీర్బాగ్ గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు. మొన్నటికి మొన్న 2014లో మొత్తం రుణం మాఫీ చేస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చి చేసేసినా మీకు అని చెప్పేసి మీడియానే బెదిరించండి చంద్రబాబు నాయుడు గారు. ఆ వీడియో ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది. అవును. దాని తర్వాత లేదు నేను మారిపోయినా, 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను ప్రతి రైతుకు అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చి, పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000 రూపాయలు బకాయి ఉంటే అందులో నుంచి ఎంత ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం 5,000 ఇచ్చాడు. 2 ఏళ్లకి రైతులకు ఇచ్చింది 5,000. అందులో కూడా మళ్ళీ కోతలు రైతులలో విధించాడు. అంటే ఒక్కొక్క రైతుకి 35,000 రూపాయలు బకాయి పడ్డటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మనకందరికీ తెలుసు ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి ఎలాగా వాలంటరీ వ్యవస్థని వాడుకొని ఎంత యూరియా అన్నది అవసరం పడుతుంది అన్న డేటాని తెప్పించుకొని ఎంతో జాగ్రత్తగా రైతులకి ఎక్కడా కూడా కష్టం రాకుండా ఒక చిన్న డేటా అనేది షేర్ చేస్తాను సార్ మీతో. ఓకే. రైతులని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాపాడుకున్నాడో ఒక విషయం చెప్పాలి మనం ఇక్కడ. 2020లో కర్ణాటకలో యూరియా కొరత అన్నది కలిగింది, వచ్చింది. ఓకే. ఆంధ్రప్రదేశ్కి రానివాల. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీకు తెలుసు కరోనా టైం అది. 2021లో బీహార్లో కొరత వచ్చింది. బీహార్లో యూరియా కొరత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఆ కొరతను రానివ్వాల. అదే 2021 అక్టోబర్లో రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వాల. ఈ 2023 ఉత్తరప్రదేశ్ డిసెంబర్లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వాల. 2024 జూలై, సరే అప్పటి వరకు ప్రభుత్వం మారిపోయింది, అది వేరే సంగతి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల, కేవలం నిర్లక్ష్యం అండి, రైతులు అంటే చిన్నచూపు, కేవలం నిర్లక్ష్యం వల్ల ఈరోజు యూరియా అన్నది రైతులకి అందరి బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. దీని వెనుక స్కామ్ ఉందని కూడా వైఎస్ఆర్సీపీ అనుమానిస్తుంది. 100% వైఎస్ఆర్సీపీ అనుమానం అనేది నిజమే. బ్లాక్ మార్కెట్ ఎందుకంటే నీ మాట, అందుకే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా సీఎం గారు? ఎవరైనా సరే ఇది పోస్ట్ పెట్టారంటే నేను వెంటనే చేయించేస్తాను, మిమ్మల్ని అరెస్ట్ సార్. ఎలా ఉంది అంటే 1 కోటి మంది ఒక్కొక్క రూపాయి వేశారనుకోండి, ₹1 కోటి అవుతుంది. అవును. 1 కోటి మంది 300 వేస్తే ఒకసారి ఆలోచించండి. అవును.
అది పరిస్థితి ఈరోజు జరుగుతున్నది. డైరెక్ట్గా స్కామ్ అన్నది రైతులు చెప్తున్నారు. ఇందాక మీరు వీడియో ప్లే చేశారు. అవును. ఒక్కొక్క బస్తాకి 250 నుంచి 300 రూపాయలు ఎక్కువ తీసుకొని మరి ఈరోజు యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఎస్. రైతులకు ఇవ్వడానికి యూరియా లేదు, రైతులకి చేయడానికి వీళ్ళకు దమ్ము ధైర్యం లేదు, కానీ బ్లాక్ మార్కెట్లో ఈరోజు అమ్ముతున్నారు. ఎల్లో మీడియా గురించి ఒక చిన్న మాట చెప్తాను సార్. మీరు ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, చూశాను వీడియో. మరి ఎల్లో మీడియాలో వచ్చింది కూడా ఫేక్ న్యూస్ అయినా దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. బెదిరింపులు వాళ్ళకు కూడా ఉన్నాయా అన్నది. నెక్స్ట్ ఈనాడు ఎవరైతే కిరణ్ గారు ఉన్నారో ఆయనని, మా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మరి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఎందుకంటే వాళ్ళు కూడా వేశారు. ఎందుకు చేస్తారు? కాదు సార్, అంటే వాళ్ళు కూడా వేశారు కదా, వాళ్ళు కూడా న్యూస్ చేశారు కదండి. ఇప్పుడు మాట్లాడితే ఇంకో చిన్న విషయం సార్, ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి యూట్యూబర్లు అంటే ఎందుకు సార్ అంత, అంటే జనరల్గా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే ఎందుకు సార్ అంత భయం? ఆయన దాని మీదే ఆ పార్టీ బ్రతుకుంది కాబట్టి ఆయన ఎందుకు అంటే సోషల్ మీడియా చేయగలదు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే పార్టీ కాబట్టి ఐటీడీపీని పెట్టుకుని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు? కాదు సార్, సోషల్ మీడియా ఏం చేయగలదో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చెప్పుకోలేదు ఎప్పుడు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చేయని విషయాల్ని చేసినామని చెప్పేసి డప్పులు కొట్టుకొని ఈ రోజు అధికారంలోకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా బలం తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వస్తుందనగానే వణికిపోతారు. వణికిపోయి ఇమ్మీడియట్ గా భయపెట్టడం ఏం చేస్తారు సార్? సరే, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా వీధిలో పెడతారు, మీ సొంత వ్యవహారాలు వీధిలో పెడతారు. నేను అక్కడికే వస్తాను. గీతాంజలి అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, గుర్తుంది కదా మీకు? అంతగా మానసికంగా వేధిస్తారు. ఆ అమ్మాయి చనిపోయిన దాకా కూడా వదిలిపెట్టలేదు, చనిపోయిన తర్వాత కూడా చిన్న బిడ్డ, చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారి ఒక టూర్ లో కారు పైకి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయిని కూడా వదలలేదు. 6 ఏళ్ల పాపను కూడా సార్ చనిపోయిన తర్వాత కూడా గీతాంజలి అనే మహిళని 20-25 రోజుల దాకా ఆమె క్యారెక్టర్ గురించి కొంతమంది నీచులు పెట్టినటువంటి ట్వీట్స్, నీచులు పెట్టినటువంటి పోస్టులు, పెట్టించిర్రు వీళ్ళు పెట్టిర్రు. మరి ఆ నీచులు ఇంకా ఉన్నారు కదా సార్, బతికి. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ఒకసారి నెక్స్ట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు కుటుంబాల గురించి, చాలా మంచి మాట చెప్పారు. వీళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా మీకు? వీళ్ళకి సమాధానం దొరకకపోతే, ఉదాహరణకి వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఉదాహరణకి మా నారా లోకేష్ గారు ఉన్నారు. సమాధానం దొరకని ప్రశ్న మీరు అడగండి యాజ్ జర్నలిస్ట్ గా ముందు కూర్చొని. వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం చెల్లి, తల్లి, కుటుంబము, ఆ గొడ్డలి, అంతే. అదే చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అరే నువ్వు చేసిన మంచి ఏంది చెప్పవయ్యా, నువ్వు ఏం చేసినావు అంటే చెల్లి, తల్లి. ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట, నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరు చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఎప్పుడన్నా మాట్లాడారు ఆయన? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధైర్యం అదే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు కాబట్టి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వంగలపూడి అనిత గారు ధైర్యమే, అది ఒక మహిళ, వాళ్ళ బలమే అది. వంగలపూడి అనిత గారు ఒక మహిళ, నిజంగా మహిళలంటే చాలా గౌరవం. ఎప్పుడన్నా తల్లి మీ గురించి, మీ కుటుంబం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఎప్పుడన్నా విన్నారా? అసలు మీ కుటుంబం గురించి ఎప్పుడన్నా ప్రస్తావన మేడం గారికి కూడా అదే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఫైనల్ గా అచ్చెన్నాయుడు గారు ఇందాక సార్ మర్చిపోయారు చట్నీ, ఇందాక సార్ మర్చిపోయారు గట్టి చట్నీ అన్నా కూడా అచ్చెన్నాయుడు గారికి చాలా ఇష్టం. అది ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? అంటే అప్పట్లో ఆయన ఒకసారి గట్టి చట్నీ అన్నాడు కదా సార్, అంటే ఇందాక ఆయన మొత్తం ఆయన బఫే అన్నారని మీరు గట్టి చట్నీ తీసుకొస్తారు. గట్టి చట్నీ కూడా ఆయన అన్నాడు సార్, మీరు మర్చిపోయారు. అంటే అన్నారు సార్, మీరు బఫే సందర్భాన్ని తీసుకొచ్చి దాన్ని గుర్తు చేయడం అంటే ఆయన తిండిని ఎప్పుడు మర్చిపోరు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇందాక అన్నారు కదా, దాని కంటిన్యూషన్ లో చెప్పాను నేను అంతే. రైట్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి ఇంకో బయట కూడా ఉంది, అదొక్కసారి విన్న తర్వాత వాసు గారితో మాట్లాడదాం. ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈ రోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్లు నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్లీ అన్ని రిజర్వాయర్లు నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తాం. రైట్. వాసు గారు, మీ చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహా నిజంగానే యూరియా సమస్య ఉందా, లేకపోతే కావాలని న్యూసెన్స్ చేస్తే మాత్రం బొక్కలో పెట్టి
వాళ్ళని వదిలిపెట్టేది లేదా అంటే వారి భాష ఎవరు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి భాషే చెప్తున్నా. కాబట్టి వాస్తవం మాత్రం మాట్లాడండి. నిజంగానే కుప్పంతో సహా మీ చిత్తూరు జిల్లాలో యూరియా కొరత నిజంగానే ఉందా? ముందుగా సాక్షి వీక్షకులకి, యాంకర్ గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. నమస్తే. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, పొలానికి వెళ్ళి కష్టం చేసుకుని పంట పండించుకునే రైతుల్ని ఈరోజు ఎండలో నిలబెట్టిన ఘనత ఎవరికైనా తగ్గుతుంది అని అంటే అది ఈ కూటమి ప్రభుత్వానికే తగ్గుతుంది. అసలు వ్యవసాయమే దండగా అని ఒక దశాబ్దం 2 దశాబ్దాల కిందట మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వారి పాలనలో ఇంతకన్నా మించి ఎలాంటి పరిస్థితులు ఉంటుంది మనమే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ DCMS కన్నా అక్కడ చూడండి ఒకసారి, వేలాది మంది రైతులు ఎండనక వాననక పడిగాపులు కాస్తుంటే ఒక్క యూరియా బస్తా కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏంటండి? సోషల్ మీడియాలో పెట్టే ఏ వీడియో అయినా సరే ఫేక్ వీడియోలు అంటున్నారా? కళ్ళకు కట్టినట్టుగా అంతమంది వేల జనం ఈ రోజు ఆ DCMS ఆఫీసుల ముందర నిలబడి చూస్తుంటే ఆ DCMS అధికారులు అందరూ కూడా వాళ్ళని ఒక చాలా చిన్న చూపుగా అవమాన రకంగా అవమానిస్తూ కనీసం అడుక్కునే వాళ్ళని చూసినట్టుగా ఈ రోజు రైతుల్ని చూస్తున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందిరా అంటే అంత దారుణంగా ఉంది. ఓపెన్ చూస్తే DCMS ఆఫీసుల్లో యూరియా దొరకదు, మనకి బ్లాక్ లో ప్రైవేట్ లో అయితే ఖచ్చితంగా దొరకదు. కానీ 240 రూపాయలకి దొరకదు. 400, 500, 600, 700 మినిమం. నిజంగానే బ్లాక్ లో అంత రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉందా? నిజంగా అంత రేటు పెట్టి బ్లాక్ లో కొనాలా? ఏ రోజు బ్లాక్ మార్కెట్ చూడలేదు కదా గత ప్రభుత్వంలో. అసలు యూరియాని బ్లాక్ లో అమ్ముతారన్న విషయం కూడా మాకు తెలియదు. అదే అందుకే అంటున్నా నేను. అసలు యూరియాని కూడా బ్లాక్ లో అమ్ముతారు, యూరియాని కూడా బ్లాక్ లో అమ్మగలుగుతారు అన్న ఘనత కూడా మాకు ఇంతవరకు తెలుస్తారు. ఎందుకు అని అంటే వాస్తవానికి ఆ యూరియా ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు తీసుకుంటారు అనేది ఒక అసలు మనం గమనించడం అలాంటి జరిగే ఒక పద్ధతిని ఇంత రచ్చరంబోలా చేస్తా అసలు ఈ కూటమి నాయకుడు ఆ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడినా సరే ఆయన వెటకారం. ఈ రోజు రైతులంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఒక వెటకారంగా తయారైంది. అసలు ఈ రాష్ట్రంలో అడుగడుగున బెల్ట్ షాపులు, అడుగడుగున వైన్ షాపులు, అడుగడుగున బార్లు, ఈ 3 చోట్లకి మనం వెళ్తే క్యూ లైన్ కనపడదు. కానీ పేద ప్రజలు రేషన్ షాపుల ముందర చూసినారంటే క్యూ లైన్ ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవాలంటే క్యూ లైన్ ఉంటుంది. వికలాంగుల పెన్షన్ తీసుకోవాలంటే క్యూ లైన్ ఉంటుంది. ఈ రోజు నిత్యావసరాల వస్తువులు పేదవాడికి మంచి చేసే ఏ కార్యక్రమం అయినా క్యూ లైన్ ఉంటుంది. కానీ బెల్ట్ షాపులకి క్యూ లైన్ ఉండవు, మద్యం షాపులకు క్యూ లైన్ ఉండవు, బార్ షాపులకు క్యూ లైన్ ఉండవు. ఈ రోజు నిజంగా చెప్పండి, 10,641 రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నిర్మించిన ఆర్బీకే కేంద్రాలు 10,641. అన్ని కేంద్రాలని ఆ రోజు ఆయన నెలకొల్పి రైతుల కోసం కేంద్రాల్లో ఏం చెప్తారండి? ప్రతి రైతులకి ఏ టెక్నాలజీ ఉపయోగించాలి, ఏ పంటలు వేయాలి, ఏ టైంలో ఏ పంటకి ఏ లాభం వస్తుంది అని రైతులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం ఇచ్చిన పథకాలు ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం, వైఎస్ఆర్ జలకళ పథకం, వైఎస్ఆర్ పంట బీమా, 9 ఉచిత కరెంటు. ఏదన్నా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షల వరకు బీమాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఏమైనా ఈ రోజు రైతుని ఎంత హీనంగా చూస్తున్నారంటే ఆయన ఒక వ్యవసాయ శాఖ మంత్రి, మీ శాఖలో జరుగుతున్న ఇంత గొప్ప స్కామ్ ని నువ్వు కళ్ళకు చూస్తూ ఈ రోజు బఫే భోజనాలతో మీరు పోలుస్తున్నారు అని అంటే దీనికన్నా ఏం విచిత్రం? ఇంత కష్టపడి రైతులు యూరియా వేసి పంట పండించి దాన్ని మార్కెట్ యార్డు తీసుకొని వస్తే దానికి గిట్టుబాటు ఉండదు, మిర్చి పంటకి గిట్టుబాటు ధర ఉండదు, పొగాకుకి గిట్టుబాటు ధర ఉండదు, పళ్ళకి. సార్ మొన్న బంగారుపాలెంలో మీరు చూసినట్లయితే కొన్ని ట్రక్కులకి కొన్ని వేల ట్రాక్టర్ల మామిడి పళ్ళని రోడ్లో పడేశారు. ఈ రోజు రైతుల కష్టాన్ని గాని వాళ్ళ గోష్ఠని గాని ఎవరైనా పెట్టుకుంటానంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వమే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టున్న వార్షిక బడ్జెట్ లో మనం ఉన్న ఈ 5 సంవత్సరాల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ఎంతో తెలుసా సార్?
1,59,000, అది కూడా 2020 సంవత్సరం, 21వ సంవత్సరం, 22వ సంవత్సరానికి 1,54,00,000 కోట్లు. మరి 23-24 అయితే 40,000 కోట్లు, 40,000 కోట్లు వ్యవసాయానికి ఈ రోజు వైఎస్ఆర్ ఖర్చు పెట్టింది. కానీ ఇప్పుడేం చూస్తున్నారు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం బెదిరిస్తున్నారండి? అసలు రైతులనే అసలు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకెళ్లిన ఈ దేశంలో రైతులని బిచ్చగాలుగా చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన బెదిరించే తీరును చూస్తుంటే నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. ఆయన కేసులు పెడతారంట, రైతుల మీద కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు మీకేం కొత్త కాదు. ఒకప్పుడు రైతుల్ని మీద బుల్లెట్ వర్షం కురిపించారు, రైతుల్ని గుర్రాలతో తొక్కించారు, రైతుల్ని పొట్టను పెట్టుకున్న చరిత్ర ఏదన్నా ఉంది అని అంటే అది మీకే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బెదిరించడంలో మాకు కొత్తగా ఏమి అనిపించడం లేదు సార్. ఫైనల్ గా ఒకటే చెప్తున్నారు సార్, వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతే రాజు, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి బూజు పట్టిస్తున్నారు. రైట్ ఎస్ చంద్రశేఖర్ గారు, ఇది కావాలని న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టిస్తా ముఖ్యమంత్రి గారి భాష ఇది. తర్వాత రైతులు రాజకీయం చేయకూడదు, రైతులు రాజకీయం ముసుగేసుకోకూడదని మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అలవాటు చంద్రబాబు గారికి. ఇవాళ దీని యొక్క సాంద్రత, రైతుల్లో పెరిగిపోతున్నటువంటి విపరీతమైన వ్యతిరేకత, వాళ్ళు ఆ వారి మాటల్లోనే చూసాం. అన్నదాత సుఖీభావ ఎంత ఇచ్చానన్నాడు, 7,000 ఇచ్చాను. అది ఎంతమందికి అరాకొర, దానిలో 5,000, 6,000, 7,000 వాళ్ళ ఇష్టం. ఎంత అంటే 5,000 కదా ఇచ్చారు, 2,000 కేంద్రంది కదా. 2,000 కేంద్రంది, మొత్తం కలిపి 7,000 ఇచ్చినట్లుగా ఉన్నారు. కానీ చెప్పింది ఎంత? 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 40,000 ఇవ్వాలి. మరి 40,000 ఇస్తానని సున్నం పెట్టినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒకటి కాదండి, మీరు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు గమనిస్తే రైతులతో పాటు ప్రజలని వైద్యానికి దూరం చేశాడు, 17 మెడికల్ కాలేజీలను ఆపేసి. విద్యార్థుల్ని విద్యకు దూరం చేశాడు, మెడికల్ సీట్లు వద్దని. అలాగే ఇండస్ట్రీస్ని తరిమివేసి, జేఎస్డబ్ల్యూ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇండస్ట్రీస్ని తరిమివేసి ఇవాళ అక్కడ ప్రాజెక్ట్స్ వస్తుంటే ప్రాజెక్టులను కూడా తరిమివేసినటువంటి పరిస్థితి. కరేడు దగ్గర ఏదైతే ఇండోసోల్ కంపెనీకి సంబంధించి వీరు చేసినటువంటి పరిస్థితి, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా పెడుతున్నటువంటి ఇబ్బంది, ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు. వ్యవసాయానికి దూరం చేస్తున్నారు, వ్యాపారానికి దూరం చేస్తున్నారు, విద్యకు దూరం చేస్తున్నారు, వైద్యానికి దూరం చేస్తున్నారు, ఉపాధి అవకాశాలకు దూరం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేస్తూ ఆ పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకతని పక్కదారి పట్టించడానికి ఇది ఒక కొత్త నాటకం. ఇవాళ వారు చేసేటటువంటి మాటల్లో స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, యూరియా కొరత లేదు అంటాడు, బ్లాక్ మార్కెట్ లేదు అంటాడు, మళ్ళీ దీన్ని 191 కేసులు పెట్టాము అంటాడు, 2,800 మెట్రిక్ టన్నులు మళ్ళీ మేము సీజ్ చేసామంటాడు. ఇవన్నీ మాట్లాడుతుంది ఎందుకు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నీ తప్పిదం వలన, నీ అసమర్థత వలన. ఇవాళ మార్కెట్కి కేటాయించాల్సినటువంటి 50% యూరియాని నువ్వు కేటాయించావా? మార్కెట్ యార్డుల ద్వారా, ఆర్బీకే సెంటర్ల ద్వారా, లేకపోతే సొసైటీల ద్వారా సప్లై చేయాల్సినటువంటి యూరియా మీద మీరు ఇంత చిన్న చూపు ఎందుకు చూపించారు? ఇది ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పటంలో ప్రధానమైనటువంటి కారణం స్కామ్కి తెరలేపటం. ఇది మీరు అండర్లైన్ చేయాలి. దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు యూరియా మీద స్కామ్ జరిగింది. ఇది అక్షర సత్యం. ఈ స్కామ్లో పాత్రదారులు, సూత్రధారుల్ని కాపాడడం కోసమే డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 200 కోట్ల రూపాయల స్కామ్ ని బయట పెడతారా? ఖచ్చితంగా బయట పెడతాం. మేమేమంటున్నాం అంటే, సప్లై చేసినటువంటి ఈ యూరియా ఏ వ్యవస్థల నుంచి చేశారు, ఏ సంస్థల నుంచి చేశారు, ఏ ప్రైవేట్ వ్యక్తుల నుంచి చేశారు, ఏ డీలర్ల నుంచి చేశారు, బయట పెట్టాలి. వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టేలాగా చేస్తాం, ఉద్యమిస్తాం. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు థ్యాంక్ యూ అండి. అలాగే వాసు యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే మనండి సాక్షి టీవీ.